అందరికీ నమస్తే. ఆమె కేవలం 3 అడుగుల 3 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ఒక మరుగుజ్జు యువతి. అయినప్పటికీ కూడా తన అంగవైకల్యానికి ఏనాడు కూడా ఆత్మన్యూనతకు లోను కాకుండా, కుమిలిపోకుండా అపారమైనటువంటి ఆత్మవిశ్వాసంతో తన అంగవైకల్యాన్ని జయించింది. కోట్లాది మంది యువతలో కేవలం అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యపడే అత్యున్నత ఐఏఎస్ని సాధించింది. మనిషి ఎదగడానికి బాహ్య సౌందర్యంతో అసలే పని లేదు. మనలో సంకల్ప బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించి ఎంతమందికో రోల్ మోడల్గా నిలిచింది ఆర్తి డోగ్రా ఐఏఎస్. విగ్రహం చిన్నది కానీ కీర్తి గొప్పది అనే సామెతని అక్షరాలా నిజం చేసింది కేవలం 3 అడుగుల 3 అంగుళాలు ఉన్నటువంటి ఆర్తి డోగ్రా. అనేక మందికి ప్రేరణగా నిలబడింది. యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి జ్ఞానము, ప్రతిభ, సాధించాలనే తపన, సంకల్ప బలము ఉంటే చాలు, బాహ్య సౌందర్యంతో ఎలాంటి అవసరం లేదు అని నిరూపించింది. అంతేకాదు తన తలరాతని తానే తిరిగి రాసుకుంది. మనలో చాలామంది శారీరకంగా ఏ చిన్న సమస్య వచ్చినా, మానసికంగా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వాటి ముందు నిస్సహాయంగా మారిపోతారు. ఇక మా పని అయిపోయింది, ఇక మేము ఏమీ చేయలేదు అన్నంత దుఃఖంలో మునిగిపోతుంటారు. కానీ మనకు వచ్చిన ప్రతి సమస్యని మన సంకల్ప బలంతో జయించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆర్తి డోగ్రా. అందరిలాగా ఆమె సాధారణంగా జన్మించలేదు. పుట్టుకతోటే మరుగుజ్జుతనం. చిన్నప్పుడే డాక్టర్స్ చెప్పేశారు ఈ అమ్మాయి అందరికంటే భిన్నంగా ఉంటుంది, 3 అడుగుల హైట్ మాత్రమే పెరగగలుగుతుంది అని. చిన్నతనం నుంచే శారీరకంగా ఇతరులతో పోల్చినప్పుడు ఆ అమ్మాయి వేరుగా ఉంది. అలా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల యొక్క హేళన, సమాజం ఆమె పట్ల చిన్నచూపుగా చూడటం లేదా జాలిగా చూడటం, ఇవన్నీ కూడా ఆమె మనసును కూడా కలిచివేశాయి. నేనేంటి అందరికంటే ఎందుకు భిన్నంగా ఉన్నా అని బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి జీవితంలో. కానీ ఆమె ఇది నా అంతం కాదు, ఇది నా ప్రారంభం, ఇది నా ఆరంభం అని మాత్రమే నిశ్చయించుకుంది. తన శరీరాన్ని కాదు, తనలో ఉన్నటువంటి సంకల్పాన్ని నమ్మింది. శారీరకంగా ఇతరుల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ కూడా, సమాజం ఆమెను చిన్నచూపుగా చూస్తున్నప్పటికీ, హేళనగా చూస్తున్నప్పటికీ, జాలిగా చూస్తున్నప్పటికీ కూడా ఏటిని ఆమె పట్టించుకోలేదు. కేవలం తన మీద తాను విశ్వాసం ఉంచుకొని ముందడుగు వేసింది. ఆమె జీవితంలో గెలవడానికి ఒక ఆయుధాన్ని ఎంచుకుంది. ఏంటిదో తెలుసా? అది విద్య అనే ఆయుధాన్ని ఎంచుకుంది. ప్రతిరోజు కష్టపడుతూ చదివింది. తనలో ఉన్నటువంటి ఒత్తిడిని, బాధలని, ఇతర వ్యక్తుల యొక్క విమర్శలని, చిన్న చూపులని అన్నింటిని కూడా తన శక్తిగా మార్చుకుంది. ఇతరులు చేయలేమని చెప్పిన చోటనే నేను చేయగలను అని నిరూపించింది, నిలబడింది. ఎన్నో సవాళ్ళను అధిగమించింది. అంతేకాదు ఎన్నో విమర్శలని, ఎన్నో వెక్కిరింతలని, ఎన్నో కన్నీటిని కూడా ఆమె దిగమింగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సి పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేసే గొప్ప స్థాయిని అందుకుంది. ఆమె జీవితం మనకు కొన్ని సందేశాలు ఇస్తుంది. అవేంటో తెలుసా? శారీరక లోపం ఉంటే అది మీ విజయానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకి కాదు. మనకెదురయ్యే కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, ఆటంకాలు, సమస్యలు ఇవన్నీ కూడా మన విజయానికి అడ్డంకి కాదు. మనసులో సంకల్పం ఉంటే అదే అసలైనటువంటి శక్తి. మన సంకల్ప బలాన్ని మించినటువంటి శక్తి ఇంకేమీ లేదు. అంతేకాదు ఇతరుల మాటలని, ఇతరుల విమర్శలని పట్టించుకోకుండా వాటిని మీ బలంగా మార్చుకొని మీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. మన కష్టాలలోనే మనలో ఉన్నటువంటి అసలైనటువంటి శక్తిని మనం గ్రహించగలము అని ఆమె పోరాట చరిత్ర మనకి నిరూపిస్తుంది. ఆర్తి డోగ్రా మనకి చెప్పింది, నా శరీరం చిన్నదే కావచ్చు కానీ నా సంకల్పం గొప్పది అని. అందుకే ఆమె జీవితం చాలామందికి ఆదర్శం. నీ జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతుంటాయి, సమస్యలు ఎదురవుతుంటాయి, ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతుంటాయి. కానీ వాటిని జయించే శక్తి కూడా నీలోనే ఉంది. నీపై నీకు విశ్వాసం ఉంటే ఆ శక్తిని నువ్వు బయటికి తీస్తావు, ప్రపంచాన్ని జయించగలవు. నీ లోపాలను కాదు, నీలో ఉన్నటువంటి శక్తిని గ్రహించు. సంకల్ప బలంతో ముందడుగు వేయి. నీ విజయగాథను రాసేందుకు చాలామంది ఎదురు చూస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా మనసులో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల మీద ఫోకస్ కాదు, మీలో ఉన్నటువంటి బలాన్ని బయటికి తీయాలి. ఏదో అడ్డం వచ్చిందని, ఏదో సమస్య ఎదురైందని, ఏదో లోపం ఉందని, ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పేసి మీ లక్ష్యాలని తప్పుదోవ పట్టించి
మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. అన్నీ ఉన్న వాళ్ళే మన ప్రపంచంలో ఎంతోమంది తమ యొక్క లక్ష్యాలను గాలి కొదిలేసి ఏదీ సాధించకుండా వృధాగా జీవితాన్ని గడిపేస్తుంటే తన అంగవైకల్యాన్ని సైతం తన ఆయుధంగా మలుచుకొని తనలో ఉన్నటువంటి సంకల్ప బలంతో చాలా తక్కువ మంది సాధించేటటువంటి అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ సాధించినటువంటి ఆర్తి డోగ్రా జీవిత చరిత్ర నేటి యువతకి ఆదర్శం కావాలి. ఎంతోమంది ఆమె వెనుక పరిగెడుతున్నారు నేడు. ఆమె మరుగుజ్జుగా ఉండొచ్చు, కానీ ఆమె వెనుక ఆజానుభావులైనటువంటి అధికారులు పరిగెడుతున్నారు. ఆమె ఎత్తులో తక్కువ ఉంది, కానీ ఆమె కంటే ఎత్తులో ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఆమె ముందు తల వంచే విధంగా చేసుకుంది ఆమె స్థాయి. ఇది కదా అసలైనటువంటి గెలుపు, ఇది కదా అసలైనటువంటి విజయం. ఒకానొకసారి మన దేశ ప్రధాని మోడీ గారే ఆమె పాదాలను స్పృశించారు అంటే ఇక అంతకు మించి ఏమి కావాలి చెప్పండి. ఆమె విగ్రహం ముందు, ఆమె నిగ్రహ శక్తి ముందు, ఆమె సంకల్ప బలం ముందు మోడీ గారే పాదాలు తల వంచి నమస్కరించారు అంటే ఇంకేమి కావాలి. కాబట్టి మనిషిలో సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీలో ఉన్నటువంటి లోపాల మీద కాకుండా మీరు సాధించాలనే లక్ష్యం మీద ఫోకస్ చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి ఈమె చరిత్రని, ఈమె యొక్క జీవితాన్ని మీరంతా కూడా ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముఖ్యంగా అన్నీ ఉన్నా కూడా జీవితాన్ని వృధాగా గడిపేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజులు మీ లక్ష్యం మీద ఫోకస్ చేయండి. ఈ క్షణమే మీ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోండి. ఈ క్షణమే మీ లక్ష్య సాధన కోసం మొదటి అడుగు వేయండి. ఆల్ ది బెస్ట్.